ప్రస్తుతం వచ్చేసి మనము మహబూబ్నగర్ జిల్లా టౌన్లో ఉన్నాం. మనం ప్రస్తుతం వచ్చేసి ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, 46వ వార్డులో ఎవరెవరు బరిలో ఉన్నారు, ఎవరు పోటీలో ఉన్నారు, రెండు పార్టీలు ఇక్కడ 46లో వాళ్ళు చూసుకుంటే రెండు పార్టీలు చాలా టఫ్గా ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ. మరి ఎవరు గెలవబోతున్నారు? ఈ వార్డులో మనం చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నయీం ఇమ్రాన్ గారు ఉన్నారు. మరి ఈ ఇమ్రాన్ గారు ఈ వార్డులో చూసుకుంటే మంచి మంచి కార్యక్రమాలు చేసిరంట. మరి అది ఎంతవరకు ఇమ్రాన్ గారు పోలీస్ స్టేషన్లో ఏమైనా పని ఉంటే పోలీస్ స్టేషన్కి పోయి అక్కడ పనులను చూస్తారంట. అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ఏమన్నా ఇంకా ఏ విధంగా అయినా సరే ఏమైనా పనులు ఉన్నా కానీ అది చేపించే ప్రయత్నం చేస్తారంట. మరి అది ఎంతవరకు నిజం? టికెట్ రాకముందే అతని ఆఫీస్ కాడికి వందలాది మంది వెళ్తున్నారు. మరి అతనికి టికెట్ రావాలని ఈ వార్డులో ఉన్న వాళ్ళు ప్రజలు ఆశిస్తున్నారా? తెలంగాణ పల్లెలు సాగేను నీ పోరు దారి, నువ్వు సాగేను నీ పోరు దారి, నల్ల మేఘం ఒకటి కమ్ముకున్నాదని నడక అప్పుడు సూర్యుడు. అదేవిధంగా మనం ఈ ప్రాంతంలో చూసుకుంటే మరి ఈ ప్రాంతంలో ఎవరు చూసినా కానీ నయీం ఇమ్రాన్ ఈ ప్రాంతానికి కౌన్సిలర్ అయితే మాకు చాలా డెవలప్ చేస్తాడు ఈ ప్రాంతాన్ని అంటే అది చాలా మంది కూడా మాట్లాడుతున్నారు. మరి అది ఎంతవరకు నిజం అనేది కూడా మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం నయీం ఇమ్రాన్ ఎక్కడ చూసినా కానీ ఏ పబ్లిక్ చూసినా కానీ బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ రైట్ హ్యాండ్ అంటే చాలా మంది మాట్లాడుతున్నారు.